నేను వ్యక్తిగతంగా చిన్నప్పటి నుంచి యాంటీ కాంగ్రెస్ మనిషిని. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఈ దేశంలో ఉండే సకల దరిద్రాలకు కారణం కాంగ్రెస్ అనేది నా స్థిరాభిప్రాయం. ఈ రోజైనా ఆ రోజైనా నేను సోనియా గాంధీ గారి ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్తున్నా, మొత్తం కుటుంబం అంతా ఆవిడకి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తున్నప్పుడు నేను హరీష్ రావు గారితో చెప్పాను. ఆయన కూడా నా పక్కనే ఉన్నారు. బాబా ఈరోజు నాకు చివరి రోజు రాజకీయంలో, నాకు ఈ పార్టీలో ఇమ్మడడం అనేది నా వల్ల కాదు, నా పని నేను చేసుకుంటాను, మీరంటే గతంలో కాంగ్రెస్తో కలిసి కూడా పనిచేశారు, నా వల్ల కాదు, ఇది ఆయనకి చెప్పాను నేను. ఆ రోజు తెలంగాణ సమాజంలోనే ఒక డిమాండ్ వచ్చింది. తెలంగాణకంటూ ఒక గొంతు ఉండాలి కదా, తెలంగాణకంటూ ఒక పార్టీ ఉండాలి కదా, తెలంగాణకంటూ ఒక మళ్ళీ ఢిల్లీ చేతిలో మన జుట్టు పెడితే మన భవిష్యత్తు మన అస్తిత్వం కోల్పోతామని చెప్పి ఒక వాయిస్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు కూడా ఆనాడు ఆ పొత్తు చర్చలు విఫలమైన తర్వాత విలీనం చర్చలు ప్రజాభిప్రాయానికి సమాజం యొక్క ఆలోచనకు తల ఒగ్గి ఆనాడు ఒంటరిగా పోటీ చేసినప్పుడు కూడా మాకు నమ్మకం లేదు అధికారంలోకి వస్తాము. ఎందుకంటే నిజంగానే సంస్థాగత నిర్మాణం కానీ ఒక ఉద్యమ పార్టీకి వచ్చాం తప్ప ఎన్నడూ సంస్థాగత నిర్మాణం కానీ ఇంకోటి కానీ దృష్టి పెట్టలేదు. కాబట్టి ఆ రోజు ప్రజల ఆశీర్వాదంతో అనుకోకుండా అధికారంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత మాకున్న ఒకే ఒక్క గోల్ ఏంటంటే కష్టపడి సాధించిన ఈ రాష్ట్రం నవ్వేటోడు ముంగట జారిపడద్దు. అంటే ఎవరైతే తెలంగాణలో నాయకత్వం లేమి ఉందని, ఇక్కడ మీకు అంత సీన్ ఉందా, ఒక రాష్ట్రం ఇస్తే నడిపే సీన్ ఉందా, మీకు అసలు నాయకత్వ పటిమ ఉందా అని ప్రశ్నించిన వాళ్ళ ముందు మనం ఎట్టి పరిస్థితుల్లో అవమానపడద్దు, తెలంగాణ సమాజాన్ని అవమానానికి గురి కానియద్దు. ఆ ఒకటే ఎజెండాతో వీ జస్ట్ వాంటెడ్ టు వర్క్ సో హార్డ్. అంటే మన కోసం మనం పాయింట్ ప్రూవ్ చేసుకోవడం కాదండి, దేశం మొత్తం ముందు కూడా ప్రూవ్ చేయాలి. తెలంగాణ భారతదేశంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా ఎదిగే సత్తా ఉన్న రాష్ట్రం. 10 ఏళ్ళు అందుకే నిబద్ధతతో లీనమై పనిచేసి